బంధువు చనిపోవడం వల్ల సతీష్ బాబు గారు హైదరాబాద్ పోవాల్సి వచ్చింది. నేనే పొమ్మన్నా కాబట్టి సతీష్ బాబు గారికి అదే విధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నేను ఒక్కసారి అటెండెన్స్ తీసుకుందాం. అంటే ఇది నికార్స్గా చేయండి, మళ్ళీ ఆగమాగం చేయకూరి. ఒక్కసారి కరీంనగర్ వాళ్ళు చేయలేవాడు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ అసెంబ్లీ ఎక్కువగా నడతలేరు. హాల్ ఎంతమంది ఉన్నారో బయట రెండింతల మంది ఉన్నారని చెప్తున్నాడు గంగుల కమలాకర్ అన్న. రైట్, కరీంనగర్ వాళ్ళు చేయించూరి. ఒక్కసారి మానకొండ రోళ్ళు రైట్, హుస్నాబాద్ నమ్మదగ్గర లేదు. రైట్, నేను హుస్నాబాద్ హుజూరాబాద్ అంటే అంతా మీరే ఉన్నారు, వేరే వాళ్ళు లేరా? అంతేనా? చొప్పదండి, వేములవాడ మీరంతా పైకి ఎక్కిరా. సిరిసిల్ల పర్వాలేదు, మంచిది కాపాడి. కొంత జగిత్యాల లొల్లెక్కు ఉంది కానీ మళ్ళొక్కసారి జగిత్యాల, కోరుట్ల తక్కురు, మంతిని మీ వాళ్ళు ఎక్కడ వేరు, రామగుండం అన్ని కవర్ అయినా, ఇంకేమైనా మిస్ అయిందా? ధర్మపురి పెద్దపల్లి ఇక ఎత్తిన వాళ్ళే మళ్ళీ ఎత్తిన ఆగం చేస్తారు కానీ కూర్చోరు. ఇక రైట్, అర్థమైంది, నాకు కథ అర్థమైపోయింది. కానీ హాల్ ఎంతమంది ఉన్నారో నిజంగా కరీంనగర్లో పెద్ద హాల్ లేకపోవడం ఎందుకు కమలాకర్ అన్న? గిద్ద పెద్ద మనిషి ఉన్నాను, కరీంనగర్లో పెద్ద హాల్ లేదంటుడు అన్న. పేరున మీ అందరికి నమస్కారం, పేరున మీ అందరికీ స్వాగతం. ఈరోజు కేవలం నిజంగా అనుకున్నది ఏంటంటే, మొన్న అసెంబ్లీలో కమలాకర్ అన్న అన్నాడు, అన్న ఏ పని మొదలుపెట్టినా కరీంనగర్కి వెళ్ళి మొదలు పెడితే సూపర్ హిట్ అవుతుంది, మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి వెళ్ళి మొదలు పెడదాం, కార్యకర్తల సమావేశాలు, ముఖ్య నాయకుల సమావేశాలు అనుకున్నాం. అయితే నేను అడిగిన, మరి నియోజకవర్గానికి ఎంతమంది అంటావన్నా? ఎంత ఉంటుందన్నా? 100-150 మంది వస్తే మంచుకుంటే సాల్ ముఖ్యులు అన్నాడు. నిజంగా పిలిచింది 100-150, 200 మందినే. కానీ ఇవాళ ఇక్కడ హాల్కి వస్తే దగ్గర వేలాది మంది దాటుకొని లోపలికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే మరి మన పార్టీ ఎంత బలంగా ఉన్నదో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాన్ని బట్టే చెప్పొచ్చు. ముందుగా మరి మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దలు కేసీఆర్ గారికి కరీంనగర్ అంటే సెంటిమెంట్. కరీంనగర్ నుంచి ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది, ఖచ్చితంగా విజయవంతం అవుతుందనే ఒక విశ్వాసం కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టి పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ సింహగర్జన మే 17, 2001 నాడు SRR కాలేజ్ మైదానంలో పెట్టి ఆ రోజు మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. తర్వాత ఎక్కడున్నది తెలంగాణ? లేనే లేదు. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన సంక్షేమ బాటలో తెలంగాణ వాదం కొట్టుకపోయింది అని చెప్పి ఆనాటి అప్పటి పిసిసి అధ్యక్షుడు పిచ్చి ప్రేలాపనలు చేస్తే దానికి స్పందిస్తూ కేసీఆర్ గారు తన కరీంనగర్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి మీ దగ్గరికి వస్తే మీ బిడ్డను 2 లక్షల ఓట్లతో గెలిపించి మొత్తం దేశానికి కరీంనగర్ దమ్మేందో, తెలంగాణ దమ్మేందో చూపెట్టిన గడ్డ కరీంనగర్. అదే విధంగా సందర్భం ఏదైనా, పరీక్ష ఏదైనా, అన్యాయం ఎప్పుడు జరిగినా, ఎలాంటి అణిచివేత జరిగినా, ఎలాంటి వివక్ష మన పట్ల ఉన్న ప్రతి సందర్భంలో తిరుగుబాటు జెండాను ఎగురవేసి అగ్రభాగాన నిలబడ్డ గడ్డ, పోరాటాల పురిటి గడ్డ కరీంనగర్. కాబట్టి ఇక్కడికి వచ్చి నేను మీకు ఎక్కువ తక్కువ చెప్తే తాతకు దగ్గులు నేర్పినట్టు అవుతుంది. ఎక్కువ చెప్ప, కానీ కొన్ని విషయాలు మాత్రం మనం గుర్తు చేసుకోవాలి. ఇవాళ ఒక ఉత్కృష్టమైన సందర్భం. 24 ఏళ్లు నిండి 25వ సంవత్సరంలో ఉద్యమ పార్టీగా పుట్టి 10 ఏళ్లు అధికార పార్టీగా తెలంగాణ ప్రజల తలరాతను మార్చి గత 15-16 నెలలుగా ప్రతిపక్ష పార్టీగా కూడా, ప్రతిపక్షం అంటే ఎట్లుండాలనో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్న పార్టీగా తప్పకుండా కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి. మన పార్టీ నిజంగా ఒక ప్రత్యేకమైన పార్టీ.
ఎందుకంటారా? ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టినాయి, ఎన్నో మాయమైపోయినాయి. కానీ మన పార్టీ పుట్టుకనే ప్రత్యేకం. మన పార్టీ పుట్టింది ఒకే ఒక్క లక్ష్యంతో. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా 25 ఏళ్ల కిందట పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో జయశంకర్ గారు లాంటి ఎంతో మంది మహానుభావుల ఆశీర్వాదంతో ఆనాడు పురుడు పోసుకున్నది 2001 ఏప్రిల్ మాసంలో టిఆర్ఎస్ పార్టీ. ఒకే ఒక్క లక్ష్యం. కేసీఆర్ గారు ఆనాడు చెప్పినారు,